బియ్యము, మినపప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్గా హెల్తీగా ఉండే మల్టీగ్రెయిన్ దోశ చేసుకోవడానికి పిండిని ఎలా పట్టించుకోవాలో చూద్దాము. దానికోసం 2 గ్లాసులు బియ్యము, 2 గ్లాసులు మినపగుళ్ళు, 1 గ్లాసు పెసలు, 1 గ్లాసు పచ్చిశనగపప్పు, 1 గ్లాసు గోధుమలు, 1 గ్లాసు సజ్జలు, 1 గ్లాసు రాగులు, 1 గ్లాసు జొన్నలు, వీటన్నిటిని కలిపి మిక్స్ చేసుకొని మరాడించి పిండి పట్టించుకొని పెట్టుకోవాలి. ఆ పిండిని మనం స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు దాన్ని దోశ బ్యాటర్ లాగా ఆ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకొని ఇన్స్టంట్గా దోశలు వేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, ఇంట్లో వేరే పని ఉండి దోశ పిండి నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఈ పిండితో ఇన్స్టంట్గా దోశలు వేసుకొని తినేయచ్చు. కాకపోతే దోశని లో ఫ్లేమ్లోనో మీడియం ఫ్లేమ్లోనో కాల్చాల్సి ఉంటుంది. హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో నిదానంగా కాలిస్తే పర్ఫెక్ట్ దోశ వస్తుంది.